హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ జాగ్రఫీలో భాగంగా ఈరోజు మనం నదులు టాపిక్ 10 నదులు. తెలంగాణ నదులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. తెలంగాణ జాగ్రఫీ పార్ట్ 5. కృష్ణా నది పరివాహక ప్రాంతం 2,51,000 చదరపు కిలోమీటర్లు. మొత్తం పొడవు 1,440 కిలోమీటర్లు. తెలంగాణ ఏపీలో కలిపి పొడవు 720 కిలోమీటర్లు ఏపీ మరియు తెలంగాణలో ప్రవహిస్తుంది. ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ. అధికంగా ప్రవహించే రాష్ట్రం కర్ణాటక 44%, తెలంగాణ 27.4%. ఈ నది పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వర్, మహారాష్ట్ర వద్ద జన్మిస్తుంది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ తాలూకా తంగడి గ్రామం వద్ద ప్రవేశించి మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో ప్రవహిస్తూ ఏపీలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తూ విజయవాడ, కృష్ణా దిగువన పులిగడ్డ సుమారు 60 కిలోమీటర్ల దూరంలో వద్ద 2 పాయలుగా చీలి ఒకటిగా కలిసి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. 2 పాయల మధ్య ప్రాంతాన్ని దివిసీమ అంటారు. ఉపనదులు ఎడమవైపు నుంచి కృష్ణలో కలిసేవి భీమా, డిండి, మహబూబ్ నగర్. 2 మూసి, రంగారెడ్డి. 3 హాలియా, నల్గొండ. 4 పాలేరు, మున్నేరు, వరంగల్. కుడివైపు నుంచి కలిసేవి 1 తుంగభద్ర, కర్నూల్. 2 ఘటప్రభ. 3 మలప్రభ. 4 బుడమేరు. 5 తమ్మిలేరు. 6 రామిలేరు. తుంగభద్ర దీని జన్మస్థలం పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వతాలు, కర్ణాటక. ఈ వరాహ పర్వతాల్లో జన్మించే తుంగ, భద్ర అనే 2 నదులు కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లాలో ఒకదానితో ఒకటి కలిసి తుంగభద్ర నదిగా ఏర్పడతాయి. కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహిస్తూ ఏపీలోని కర్నూలు జిల్లాలోని కోసిగి అనే ప్రాంతం వద్ద ప్రవేశించి కర్నూలు జిల్లాలో ప్రవహిస్తూ సంగమేశ్వరం, కర్నూలు వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఇది కృష్ణానది ఉపనదులన్నిటిలోకెల్లా పెద్దది. ఈ నదిపై కర్ణాటకలోని హోస్పేట వద్ద నీటి పారుదలకు, జల విద్యుత్కు అనువుగా ఒక ఆనకట్ట నిర్మించారు. ఈ నది ఒడ్డున గద్వాల జిల్లాలో జోగులాంబ ఆలయం, కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఉపనదులు కుమద్వతి, కుందానది, వరద, హగరి పెద్ద ఉపనది, హద్రినివా, వేదవతి పంపానదిగా వ్యవహరిస్తారు. మూసీ నది పొడవు 250 కిలోమీటర్లు. ఈ నది వికారాబాద్ జిల్లా వికారాబాద్ వద్ద ఉన్న శివారెడ్డిపేట వద్ద గల అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది. ఇది నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల గుండా ప్రవహిస్తూ నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీన్ని ముచుకుంద అని కూడా పిలుస్తారు. దీనికి ఉపనదులు ఈసీ, ఆలేరు. ఈ నదిపై మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో 1920లో ఉస్మాన్ సాగర్ డ్యామ్ రిజర్వాయర్ నిర్మించారు. దీన్నే గండిపేట చెరువు అని అంటారు. ఇది హైదరాబాద్ పాత నగరానికి తాగునీటిని అందిస్తుంది. మూసీ నదికి ఉపనది అయిన ఈసీ నదిపై మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలోనే 1927లో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మించారు. ఇది మూసీ నది వరదలను నియంత్రించడంతో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందిస్తుంది. ఆలేరు నది హైదరాబాద్, సికింద్రాబాద్లను వేరు చేస్తూ ప్రవహిస్తుంది. ఈ నదిపై హుస్సేన్ సాగర్ 1562 రిజర్వాయర్ను నిర్మించారు. డిండి నది పొడవు 152 కిలోమీటర్లు. ఈ నది మహబూబ్ నగర్లోని షాబాద్ కొండల్లో పుట్టి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల గుండా ప్రవహిస్తూ ఏలేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఈ నదిని మీనాంబరం అని కూడా పిలుస్తారు. పాలేరు నది దీని పొడవు 145 కిలోమీటర్లు. ఈ నది వరంగల్ జిల్లాలోని బాణాపురంలో పుట్టి నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దుగా ప్రవహించి కృష్ణా జిల్లాలోని
జగ్గయ్యపేట వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఈ నదిపై ఖమ్మం జిల్లాలోని పాలేరు పట్టణ సమీపంలో రిజర్వాయర్ను నిర్మించారు. ఈ రిజర్వాయర్ ఖమ్మం పట్టణానికి తాగునీటిని అందిస్తుంది. మున్నేరు నది, దీని పొడవు 192 కిలోమీటర్లు. ఈ నది వరంగల్ జిల్లాలోని పాకాల చెరువు నుంచి పుట్టి వరంగల్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇది కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలోని ఏలూరు గ్రామం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీనికి ఉపనదులు వైరా, కట్లేరు. కృష్ణానదిపై గల ఎత్తిపోతల పథకాలు: జూరాల ప్రాజెక్టు, ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని రేవులపల్లి వద్ద ఉంది. రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్ట్. ఇది ఒక మెషినరీ డ్యామ్. కృష్ణానది, దాని ఉపనదులపై తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులు: నాగార్జున సాగర్ ఆనకట్ట. ఈ నదిపై నల్గొండ జిల్లా నందికొండ వద్ద నాగార్జున సాగర్ ఆనకట్టను నిర్మించారు. దీని ఎత్తు 124.7 మీటర్లు. ఈ ఆనకట్టకు 1955 డిసెంబర్ 10 నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1967 ఆగస్టు 4న ఈ ప్రాజెక్టును అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు. 1969లో ప్రాజెక్ట్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్ట్ తొలి చీఫ్ ఇంజనీర్ మీర్ జాఫర్ అలీ. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ నిధులతో నిర్మించిన ప్రపంచంలోని రాతి కట్టడాల్లో కెల్లా ఎత్తైనది. దీనికి 2 కాలువలున్నాయి. ఒకటి లాల్ బహదూర్ కాలువ, దీన్నే ఎడమ కాలువ అని అంటారు. ఇది నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాలకు సాగునీటిని సరఫరా చేస్తుంది. 2 జవహర్ కాలువ, కుడి కాలువ, ఇది గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీటిని అందిస్తుంది. ఇది ప్రపంచంలోని సేద్యపు నీటి కాలువల్లోకెల్లా పొడవైనది. దీని పొడవు 203 కిలోమీటర్లు. ఇది మొదటిసారిగా రివర్సిబుల్ టర్బైన్లను ఉపయోగించిన జల విద్యుత్ కేంద్రం. నెట్టెంపాడు జవహర్ ఎత్తిపోతల పథకం. ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని దాదూర్ మండలం ఉప్పేరు గ్రామం వద్ద ఉంది. కోయిల్ సాగర్, ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని నర్వ మండలం కోయిల్కొండ వద్ద ఉంది. దీన్ని పెదవాగు ప్రవాహంపై నిర్మించారు. కల్వకుర్తి ఎత్తిపోతల, మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి వద్ద ఉంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ, మహబూబ్ నగర్ వద్ద ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, ఇది మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెల వద్ద ఉంది. దీన్ని కురుమూర్తి ఎత్తిపోతల అంటారు. నక్కలగండి ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల, నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం వద్ద ఉంది. రాజీవ్ భీమా ఎత్తిపోతల, మహబూబ్ నగర్ జిల్లా పంచదేవపాడు వద్ద ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 6.